హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఉమా తెలుగు వ్లాగ్స్. ఈరోజు కూడా ప్రతిరోజులాగే పెద్దగా స్పెషల్స్ ఏమీ ఉండవు, అలా అని ఆర్డినరీగానే ఉండదు. లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ఇక్కడ నేను వాటర్ బాటిల్ ఫిల్ చేస్తున్నాను. నైటే ఫిల్ చేసుకుని పెట్టుకుంటే కొంచెం ఈజీగా ఉంటుంది వంట, కానీ మనం ఎప్పుడు పాటిస్తాం? పొద్దుటే లేవాలి, హడావిడిగా అన్నీ చేసుకోవాలి. బాటిల్ పట్టుకోవడానికి బద్ధకం వచ్చి షింక్లో పెడతాను, ఆ వాటర్ అన్నీ చుట్టూరు చిందేస్తాయి. మళ్ళీ అవి క్లీన్ చేసుకుంటున్నా. ఇవాళ వంట వచ్చేసి పిల్లలు లంచ్ బాక్స్లోకి చికెన్ నూడిల్స్ పెట్టమన్నారు. కొంచెం చికెన్ తీసుకున్నాను, ఒక 50 గ్రామ్స్ కన్నా ఎక్కువ ఉండదు. దాన్ని వాష్ చేస్తున్నాను అనమాట. ఇక్కడ కుక్కర్లో వాటర్ పెట్టేసి హీట్ అవనిస్తున్నాను. అది కొంచెం హీట్ అయిన తర్వాత అందులో మీకు తెలిసిందే కదా నూడిల్స్ ఎలా చేస్తారో, సేమ్ ప్రిపరేషన్, పెద్ద వింతేం కాదు ఇది. ఆ కొద్దిగా చికెన్లోనూ ఉప్పు, కారము, పెప్పర్ పౌడరు, మసాలా, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇంతకు మించి నేను ఎక్కువేమేను. ఇవి కలిపేసి నేనేం డీప్ ఫ్రై చేయట్లేదు. ఇక్కడ మీకు ఆగిలి తెలుసా? ఆగిలి అంటే ఏం లేదు, ఇవన్నీ కలిపేసి కొంచెం నూనె వేసేసి అందులో స్టవ్ మీద పెట్టేస్తాము. అది వాటర్ అంతా లూజ్ చేసేసుకుని అందులో ఉన్న వాటర్తోనే చికెన్ అంతా కూడా కుక్ అయిపోతుంది అనమాట. ఇది 3-2 మినిట్స్లో అయిపోద్ది. అదే ఆయిల్ పెట్టాము అంటే ఆ హీట్ అయిన ఆయిల్ని ఏం చేయాలో తెలీదు. ఇది ఈజీ ప్రాసెస్ కూడా, టేస్ట్లో ఏమీ చేంజ్ ఉండదు. ఒకసారి ట్రై చేసి చూడండి, మీకు అర్థమవుతుంది. బాగా మిక్స్ చేసేయాలి. మిక్స్ చేసిన తర్వాత ఏం పక్కన పెట్టక్కర్లేదు, డైరెక్ట్గా స్టవ్ మీద పెట్టేసుకుని ఆగిలి పెట్టేసుకుంటే అయిపోతుంది. మా ఇంటి దగ్గర కింద వర్కులు జరుగుతున్నాయి. ఆ సౌండ్లు చూస్తున్నారా? బ్యాక్గ్రౌండ్ నుంచి ఎలా వినిపిస్తున్నాయా? ఇంక తప్పదు ఈ కన్స్ట్రక్షన్ మొత్తం క్లియర్ అయ్యేదాకా. పిల్లలకి లంచ్ బాక్స్లో నూడిల్స్ ఏంటి చెడగొడుతున్నారు అనుకోకండి. అది వీట్ నూడిల్స్, మైదా నూడిల్స్ కాదు. ప్రాపర్గా వెజిటబుల్స్తోనే వాళ్ళకి నచ్చినవి కుక్ చేసి పెట్టవచ్చు, కానీ నాకు టైం సరిపోదు. ఎందుకంటే నేను 5:30కి లెగిస్తాను, 7:20 కల్లా వాళ్ళ బస్సు వచ్చేస్తుంది. అంతలోనే వాళ్ళకి జడ వేయాలి, వాళ్ళకి టిఫిన్స్ రెడీ చేయాలి. వాళ్ళ స్నాక్స్ కూడా అన్నీ పట్టుకెళ్ళరు, ఇంట్లో కుక్ చేసినవే పట్టుకెళ్తారు. ఎప్పుడో బతిలాడితే ఒక ఫ్రూట్ పట్టుకెళ్తారు. వాళ్ళకి నచ్చినవి పెట్టకపోతే బాక్సులు రిటర్న్ వచ్చేస్తాయి. అంత భయపడేంత కూడా ఏమీ ఉండదు, ఎందుకంటే నేను మైదా నూడిల్స్ చేయట్లేదు, ఇక్కడ వీట్ నూడిల్సే చేస్తున్నాను. అదే గోధుమ పిండితో తయారు చేసిన నూడిల్స్ చేస్తున్నాను. అవి కూడా మనకి మార్కెట్లో దొరుకుతాయి, తెచ్చుకుని అవి చేసుకున్నాము అంటే పెద్ద చపాతీకి దానికి ఏం డిఫరెన్స్ అని చెప్పండి. దాని షేపు, దాన్ని ప్రిపేర్ చేసే ప్రాసెస్ తప్ప. ఓ పక్కన ఇడ్లీ వేసేస్తున్నా. ఇడ్లీ నాకు ఈజీగా అయిపోతుంది అనిపిస్తుంది, చాలా ఫాస్ట్గా అవుతుంది. పిల్లలు ఇబ్బంది పెడతారు, కానీ నాకు రెగ్యులర్ బేసిస్ మీద రకరకాల టిఫిన్లు చేసే అంత టైం ఉండదు. ఎప్పుడన్నా చేస్తా, కానీ రెగ్యులర్గా అయితే ఇడ్లీకే ప్రిఫరెన్స్ ఇస్తా. నేను ఇడ్లీ రేకులకు చాలామంది ఆయిల్ రాస్తారు కదా, అలా ఏమీ రాయను. నేను రేకులను తడిపేసుకుంటాను, అది సరిపోతుంది అనిపిస్తుంది నాకు. అయిపోయిన తర్వాత ఇడ్లీ కుక్ అయిపోయిన తర్వాత నేను ఏం చేస్తానంటే స్పూన్ తడుపుకొని తీసేస్తాను ఇడ్లీలని. నాకు బాగానే వస్తాయి. రేకులు మళ్ళీ ఒక 10 నిమిషాలు నానబడితే క్లీన్గా అయిపోతాయి. దానికోసం ఆ ప్లేట్లు వదలవేమో అని ఆయిల్ రాయడం ఇవన్నీ నాకు ఇష్టం ఉండవు. ఇక్కడ మీరు గమనిస్తే చికెన్ రోస్ట్ అయిపోయింది, అది ఒక బౌల్లోకి తీసేసుకుంటున్నాను. నూడిల్స్ కూడా మోస్ట్లీ ఆ వాటర్ రెడీ అయిపోయినాయి, కొంచెం మరగాలి. లేకపోతే ఏంటంటే ముందే మరగకపోతే అది ఉడికేలోపే గింజి కింద అయిపోతుంది. అందుకే వాటర్ మరిగిపోయిన తర్వాత అందులో కొంచెం ఆయిల్ వేసుకుని అది మరుగుతూ ఉండగా నూడిల్స్ వేసేసామనుకోండి, నూడిల్స్ పొడిపొల్లాడుతూ వస్తాయి. నేను నూడిల్స్ని కూడా డైరెక్ట్గా వేయను, బ్రేక్ చేసే వేస్తాను. వాళ్ళకి తినడానికి కూడా ఈజీగా ఉంటుంది, లేకపోతే ఆ పొడుగుగా నోట్లోంచి కత్తిరించుకుంటూ చిరాగ్గా అనిపిస్తుంది. ఈ నూడిల్స్ ప్రిపేర్ అవ్వడానికి, మొత్తం కుకింగ్ అంతా ప్రిపేర్ అవ్వడానికి నూడిల్స్కి అయితే జస్ట్ టిపికల్లీ ఒక 15 మినిట్స్ పడుద్ది. అదే కుకింగ్ చేశాను అనుకోండి, ప్రాపర్గా రైస్, వెజిటబుల్ కట్ చేసి మళ్ళీ ఇవన్నీ చేయాలి అంటే చాలా లేట్ అయిపోద్ది, బస్సు వెళ్ళిపోతుంది. నూడిల్స్లోకి నేను చికెన్ తీసుకున్నాను కదా, దాంతోపాటు కొంచెం క్యాబేజ్, మా పిల్లలు క్యాబేజ్ చాలా ఇంట్రెస్ట్గా తినేస్తారు. దాంతోపాటు క్యారెట్ తీసుకున్నాను.
క్యాప్సికమ్ లేదు, క్యాప్సికమ్ కూడా వేసుకొని మీ దగ్గర ఉంటే చాలా బాగుంటుంది. ఒక పచ్చిమిరపకాయ తీసుకున్నట్టున్నాను అంతే, ఒక ఉల్లిపాయ. నూడిల్స్ కూడా వాళ్ళిద్దరు బాక్సుల వరకే చేస్తున్నాను కాబట్టి ఈ మాత్రం వెజిటబుల్స్ ఇనఫ్, వాళ్ళకి సరిపోతాయి. ఫుడ్స్ పెట్టేటప్పుడు కొంచెం ఎక్కువే పెడతాను బాక్సుల్లో, ఎందుకంటే వాళ్ళ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేస్తారు, వాళ్ళ ఫ్రెండ్స్ దగ్గర కూడా తీసుకుంటారు. సాయంత్రం ఇంటికి వచ్చి చెప్తా ఉంటారనమాట ఈ పిల్లలు, అమ్మ ఈ నా ఫ్రెండ్ ఈ కర్రీ తెచ్చింది చాలా బాగుంది, ఆంటీ వంట చేస్తారు, ఈ ఆంటీ ఆ వంట చేస్తారు, నీ వంట బాగుందన్నారు, ఈరోజు నీ వంట అస్సలు బాగాలేదు, ఇవన్నీ చెప్తారనమాట. అంటే వాళ్ళ ఇంటికి వెళ్ళి ఆ పిల్లలు కూడా చెప్తూ ఉంటారు కదా, జాగ్రత్తగా కుక్ చేయాలి చేసేటప్పుడు. ముందుగా ఫుడ్ బాయిల్ చేసి తర్వాత కుకింగ్ చేసే ప్రాసెస్లు ఏమేమి ఉంటాయో అవి వెజిటబుల్స్ అయినా లేకపోతే నూడిల్స్, పాస్తా ఇలాంటివైనా సరే ఉడికిపోయిన తర్వాత వడకడతాం కదా వాటర్ని, ఆ హాట్ వాటర్ తీయగానే వెంటనే కూల్ వాటర్ పోసేసామనుకోండి అందులో, వెంటనే దాని బాయిలింగ్ స్టేజ్ ఆగిపోద్ది. ఈ వెజిటబుల్స్ కూడా మరీ మెత్తగా అయిపోకుండా ఉంటాయి. నూడిల్స్, పాస్తా వాటికైతే బేసిక్గా దానికి కొంచెం గింజ ఉంటుంది, ఆ జిగురుని వదిలేస్తాయి అనమాట, ఆ జిగురుని వదిలేస్తాయి, చాలా పొడి పొడిగా ఉంటాయి. నూడిల్స్కి ఎప్పుడు ఎక్కువ ఆయిల్ వేయకూడదు, కొంచెం ఆయిల్ సరిపోతుంది. వేసేసుకున్న తర్వాత బేసిక్ వెజిటబుల్స్ ఏవైతే ఉన్నాయో వాటితో పాటు 2 రెమ్మల వెల్లుల్లి వేసేసుకుని చిన్న చిన్న ముక్కలుగా వేసేసుకుని అందులో జీలకర్ర ఇవైతే నేను ఏం వేయను, డైరెక్ట్ వెజిటబుల్స్ వేసేసుకుంటాను అంతే. అవి కూడా ఎక్కువ కుక్ అవ్వాల్సిన అవసరం లేదు, జస్ట్ కొంచెం రోస్ట్ అవ్వగానే అందులో చికెన్ వేసేసుకోవడమే. నేను ఏమైనా ఫాస్ట్గా మాట్లాడేస్తున్నాను అనిపిస్తుందా మీకు? బేసిక్గానే నేను మాటల మధ్య గ్యాప్ తక్కువ ఇస్తాను, అది అర్థం అవడానికి చాలామందికి చాలా టైం పడుతుంది. ఒక్కోసారి అయితే నన్ను మళ్ళీ అడుగుతారు కూడా, ఇప్పుడు ఏం మాట్లాడావు మళ్ళీ చెప్పు అని. మా ఆయన అయితే మధ్యలో పాజులు ఇవ్వమంటారు. ఇవి చేసేది కిడ్స్కి కదా, ఇందులో హెవీ మసాలాలు ఏం వాడట్లేదు, కొంచెం దానికి సరిపడంత సాల్ట్, పెప్పర్ పౌడరు, ఇంట్లో వేసుకునే ఏమైనా గరం మసాలా ఉంటే వేసుకోండి, లేకపోతే లేదు. నేను గరం మసాలాను కూడా వేయడానికి ఇష్టపడట్లేదు. సహజంగానే వెజిటబుల్స్లో కొంత టేస్ట్ ఉంటుంది, అది రిలీజ్ అవుతుంది. అది కాకుండా ఇప్పుడు చికెన్లో కూడా మనం కొంచెం మసాలాలు వేసాం కదా, అవి కూడా ఇందులో ఉంటాయి కాబట్టి అవి సెట్ అయిపోతాయి. కొంతమంది ఎగ్ కూడా యాడ్ చేస్తారు, పక్కన ఆమ్లెట్గా వేసేసుకుని దాన్నే ముక్కలు చేసేసుకుని యాడ్ చేసుకోండి, అప్పుడు కూడా బాగుంటుంది. అదే డైరెక్ట్గా ఎగ్ ఇందులో కొట్టేశారనుకోండి, నాకెందుకో నీచు వాసన వచ్చినట్టు అనిపిస్తుంది. నూడిల్స్ని బాగా రోస్ట్ చేయాలి, ఇక్కడ మాత్రం ఒక 4-5 మినిట్స్ పడుతుంది, ఎందుకంటే నూడిల్స్కి ఇవన్నీ పట్టాలి కదా, లేకపోతే చప్పచప్పగా అయిపోతుంది. ఇందులో మనం వేసుకున్న బేసిక్ మసాలాలు అయినా సరే పట్టాలి, పడితేనే బాగుంటుంది. హెల్దీ అనే వర్షన్కి వస్తే మనం తినే ప్రతిదీ అన్హెల్దీయే. హెల్దీ అని మనం ఎక్కడ మాట్లాడినా సరే అది అబద్ధమే. ఇక్కడ పెప్పర్ పౌడర్ వేస్తున్నాను, 1.5 స్పూనో 1 స్పూనో వేసాను, ఆ రోజు నాకు గుర్తులేదు. టేస్ట్కి తగినంత ఉప్పు చెప్తారు కదా, అలాగే మీ స్పైస్ లెవెల్స్కి తగ్గట్టుగా మీరు పెప్పర్ పౌడర్ వేసుకోండి. దీంట్లో నేను కారం వేయట్లేదు, ఎందుకంటే కారం సరిగా రోస్ట్ అవ్వకపోతే పచ్చివాసన వస్తుంది. కొంచెం చిల్లీ సాస్ వేసాను, అది వేసానన్నంత అంతే, ఎక్కువేం వేయలేదు, మిక్స్ చేసేయడమే. ఒక్క 2 నిమిషాలు ఇలా ఫ్రై చేసుకున్నామంతే, అంతే అయిపోయినాయి నూడిల్స్. ఏ ఫుడ్లోని అంత ప్యూరిటీ ఎక్స్పెక్ట్ చేయలేమండి. ఒకవేళ ఇప్పుడే చూసుకోండి, ఏదైనా ఆర్గానిక్గా వెజిటబుల్స్ కొనాలి అంటే ఎవరైతే మిడిల్ క్లాస్ పీపుల్ ఉంటారో వాళ్ళకి 1 కేజీ టమాటోస్ 50 రూపీస్ అనుకోండి, ఆర్గానిక్ టమాటోస్ కొనాలంటే 250-300 పెట్టాలి. ఇక్కడ నేను ఎయిర్ ఫ్రైయర్లో చట్నీ చేసేస్తున్నాను. ఇది పెద్ద ప్రాసెస్ ఏం కాదు, మనం ఏమేమైతే చట్నీకి వేసేసుకుంటామో అవన్నీ ఒకేసారి వేసేసుకోవాలి. వేసేసుకుని ఎయిర్ ఫ్రైయర్లో
180 డిగ్రీస్లో ఒక 10 మినిట్స్ పెట్టి మధ్యలో కదుపుకున్నాము అంటే అంతే, చక్కగా ఫ్రై అయిపోతాయి. తర్వాత చల్లారిన తర్వాత చట్నీ చేసేసుకోవడమే. మిర్చి మాత్రం కొంచెం ముక్కలు చేసి వేయాలి, ఎందుకంటే అందులో గ్యాసెస్ ఉంటాయి కాబట్టి పేలుతాయి ఓపెన్ చేయగానే. సో కొంచెం జాగ్రత్తగా అంతే. ఇంతకీ ఇప్పుడు టాపిక్లోకి వచ్చేద్దాము. మాది ఒక రైతు ఫ్యామిలీ, అంటే ఫార్మర్ ఫ్యామిలీ. దగ్గర నుంచి వెజిటబుల్స్ పండడం, లేకపోతే మ్యాంగోస్ ఇలాంటివన్నీ మేము చూసామన్నమాట. ఫస్ట్లో నేను అలాగే అనుకునేదాన్ని, అబ్బా ఎంత ఈజీయో కదా ఇంట్లో పంట ఉంటే తినేయడం. లేదు, మేమైనా సరే మందులు కొట్టాల్సిందే. ఇది ఎవరిని అన్యాయం చేయడానికి ఏం కొట్టేయరు మందులు. రైతులు కనీసం సస్టైన్ అవ్వడానికి వాళ్ళకి లక్షలు ఏం మిగిలిపోవు. వాళ్ళు కొంచెం సస్టైన్ అవ్వడానికి కూడా చాలా తిప్పలు పడతారు. ఎన్ని లాసెస్ అంటే ఈ ఇయర్ మామిడి వచ్చిన లాస్ అసలు టూ మచ్ లాస్ అనమాట. తినేవాళ్ళు ఏం ఆలోచిస్తారంటే ఇవి ఎలా పండినాయి అంతవరకే ఆలోచిస్తారు, పండడం కాదండి. అది కాపు తయారయ్యేటప్పుడు కూడా దానికి మందులు కొడతారు. సో మీరు ఏదో పైన చూసేసి కాయ ఇలా పండింది, అది యాపిల్ అయినా ఏదైనా, ఇది ఇలా పండింది అంటే మందు కొట్టారు, ఇది అలా ఏముండదు. ఓన్లీ ఇండియా కాదు, మొత్తం వరల్డ్ వైడ్ ప్రతి పంటకి మందు కొడితేనే దిగుబడి వస్తుంది. మీతో మాట్లాడుతా లంచ్ బాక్సులు పెట్టేశాను. ఇది ఓన్లీ లంచ్ బాక్స్ కాదు, ఏంటి ఇన్ని బాక్సులు అనుకోకండి. వాళ్ళకి ఈవినింగ్ వచ్చేటప్పటికి 5:30 అవుతుంది. సో బస్లో కూడా స్నాక్స్ బాక్స్ కూడా పెట్టేస్తున్నాను. బై ద వే, ఇందాక మీరు బ్రెడ్కి నేను చాక్లెట్ సాస్ వేయడం చూశారు కదా, అది హోమ్ మేడ్ చాక్లెట్ సాస్. మీకు కావాలనుకుంటే షార్ట్లో ఉంటుంది, ఒకసారి చూసేయండి. పల్లీలు కూడా రోస్ట్ అయిపోయాయి, చట్నీ చేసేసాను. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. Thank you for watching. Bye bye.